హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు అయితే చాలా మంది అడుగుతున్నారు కదా, జియో ఫైబర్ అంటే ఏంటి, జియో మన ఎయిర్టెల్ ఫైబర్ అంటే ఏంటి, ఈ రెండింటి మనం ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలాంటి ప్లేస్ లో అయితే నేను ఇన్స్టాలేషన్ చేసుకోవాలి బ్రదర్ కొంచెం మాకు చెప్తానని చెప్పి చాలా మంది అయితే మెసేజ్ పెడుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే వీడియో. మన ఛానల్ అయితే ముందుగా ఎవరన్నా వచ్చినట్లయితే, ఫస్ట్ టైం వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు జియో ఫైబర్ కానీ జియో ఎయిర్ ఫైబర్ కానీ రెండు కూడా మనము వైఫై బేస్డ్ ఛానల్స్ గా మనం పెట్టుకుంటాము. సో దీనికి ఏంటంటే మనకి వైఫై వస్తుంది, అట్ ద సేమ్ టైం మన ఛానల్స్ కూడా మన టీవీలో కూడా ఇలాంటి ఛానల్స్ అన్ని కూడా చూడొచ్చు. కొన్ని ఓటీటీ ఛానల్స్ అన్ని కూడా వీటిలో వస్తూ ఉంటాయి మనకు. సో ఈ రెండింటికి కోసమే మనము దీన్ని ఇన్స్టాలేషన్ చేసుకుంటూ ఉంటాము. సో నేను చాలాసార్లు చెప్తున్నాను, నా ప్రీవియస్ వీడియోలో కూడా నేను చెప్పాను. సో జియో కానీ ఎయిర్టెల్ కానీ ఎయిర్ ఫైబర్ అంటే ఏంటి, ఫైబర్ అంటే ఏంటి అని చెప్పి కూడా చాలా మనము డౌట్స్ అయితే ఉన్నాయి. సో దాంట్లో కూడా నేను చెప్పాను. సో ఏదైతే వైర్ లాంటి కనెక్షన్ లేకుండా ఒక పైన ఒక రిసీవర్ పెట్టేసి అక్కడ నుంచి సెటాప్ బాక్స్ ద్వారా కనెక్షన్ ఇచ్చి మన టీవీకి అయితే ప్లే చేస్తారు. సో ఇది వచ్చేసి మనకి ఎయిర్ ఫైబర్ అంటాము. సో దీనికి ఏంటంటే, ఇప్పుడు జియో ఫైబర్ కావచ్చు, ఎయిర్టెల్ ఫైబర్ కావచ్చు, మనము ఎయిర్ ఫైబర్ అనేది ఇన్స్టాలేషన్ చేసుకోవాలంటే కంపల్సరీగా మన సరౌండింగ్ అప్ టు మినిమం 2 కిలోమీటర్స్ లో మనకు టవర్ అయితే ఉండాలి. మనకు కంపల్సరీగా ఆ టవర్ అనేది 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో అనేది లేకపోతే సిగ్నల్ అయితే రాదు. దానివల్ల మనము ఈవెన్ ఏది కూడా మనం పెట్టలేము. సో సిగ్నల్స్ అనేది మనకి అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి, రాదు. అంత క్లియర్ గా అయితే మనకి నెట్ అనేది రాదు, ఓటీటీ ఛానల్స్ కూడా మనకి ప్లే అవ్వవు. ప్లస్ ఇంకోటి ఏంటంటే, చాలా మంది ఇంకొక డౌట్స్ ఏమని అడుగుతున్నారంటే, ఈ ఓటీటీ ఛానల్స్ ప్లే చేసేటప్పుడు మనము రీఛార్జ్ చేసుకున్న వైఫై కనెక్షన్, నెట్ కనెక్షన్ అనేది ఎంతవరకు మనకి కన్జ్యూమ్ అవుతుంది, అంటే ఎంతవరకు మనకు ఖర్చు అవుతుంది అని చెప్పి ఎలా దాన్ని మనం క్యాల్కులేట్ చేసుకోవాలంటున్నారు. సో జియో ఎఫర్ కానీ ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ లో కూడా మనకి ఏంటంటే కంపల్సరీగా మనము ఎంత రీఛార్జ్ చేసుకున్నా కానీ, వాటి రీఛార్జ్ కూడా నేను చూపిస్తా ప్లాన్స్. సో ముందుగా ఏంటంటే 1000 GB వరకే మనకి 30 days దాని వ్యాలిడిటీ. 30 days లో మనకి 1000 GB అయితే మనకు వస్తుంది. సో మనం ఏంటంటే మినిమం 3 months కానీ 3 months తో ఇన్స్టాలేషన్ చేసుకుంటాం. ఆ తర్వాత మంత్లీ దాన్ని రెన్యువల్ చేసుకుంటా ఉంటాము. మినిమం బేస్ ప్లాన్ నుంచే మనం దాన్ని రెన్యువల్ చేసుకుంటా ఉంటాము. సో దానివల్ల మనకి ప్రాబ్లం లేదు. సో ఇవేంటంటే ఛానల్స్ కూడా మనకి ప్లే అయ్యేటప్పుడు కంపల్సరీగా ఫర్ ఎగ్జాంపుల్ వన్ డే మనకి ప్లే అవ్వాలి, అన్ని ఛానల్స్ మనం చూస్తూ ఉంటాం, నెట్ అనేది చూస్తూ ఉంటాం. కాబట్టి వన్ డేకి మనం క్యాలిక్యులేషన్ చేసుకున్నట్టంటే 1.5 GB అనేది మనకి ఖర్చు అవుతుంది అన్నట్టు. మనము జియో ఎయిర్ ఫైబర్ అనేది నేను వాడుతున్నాను కాబట్టి దాన్ని కూడా నేను టెస్ట్ చేశాను. ఇదంతా లైవ్ ప్రూఫ్ ఇది. సో ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ లో కూడా సేమ్ అంతే ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే కంపల్సరీగా కొన్ని ప్లాన్స్ కంపేర్ చేసుకుంటే డిఫరెంట్ గా ఉంటాయి. జియో ఫైబర్ కి ఎయిర్టెల్ ఫైబర్ కి కొంత వేరియేషన్ అయితే ఉంటుంది. సో ఇంకొక మంచి విషయం ఏంటంటే, మనము ఈ రెండు సబ్స్క్రిప్షన్ తీసుకుంటాము. సో ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకి సబ్స్క్రిప్షన్ తీసుకుంటాము. మన రిజిస్టర్డ్ నెంబర్ నుంచి వాళ్ళు మనకి కంపల్సరీగా లింక్ అనేది అయితే క్రియేట్ చేస్తారు. దాని ద్వారా అయితే మనకి ఓటీటీ, అంటే ఈ ఓటీటీ ఛానల్స్ వైఫై కనెక్షన్ చేసుకోవడానికి మన రిజిస్ట్రేషన్ నెంబర్కి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మన కనెక్షన్ అయితే ఇస్తారు. సో ఇవేంటంటే కొన్ని మన ఇంతకుముందు సెటప్ బాక్స్ లాంటివి, టాటా స్కై, సన్ డైరెక్ట్ ఇలాంటి మనము పెట్టుకున్నప్పుడు ఏంటంటే, వర్షాకాలం కానీ ఏదైనా గాలిదుమ్ము వచ్చినప్పుడు కూడా, ఏదైనా కదిలినప్పుడు మనకి సిగ్నల్ అప్ అండ్ డౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవేంటంటే, ఈ రిసీవర్ అనేది పైన ఫిట్ చేస్తాం కాబట్టి దానివల్ల ఏంటంటే మనకి వర్షం పడ్డా, గాలిదుమ్ము వచ్చినా, మేఘాలు ఉన్నా కూడా, భారీ తుఫాన్ వచ్చినా కూడా కంపల్సరీగా ఇవి మనకు సిగ్నల్ అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు, కంపల్సరీ ప్లే అవుతూ ఉంటాయి. సో ఇంకోటి ఏంటంటే, ఎక్కువగా ఏంటంటే మనకి ఎయిర్ ఫైబర్ కాకుండా జియో ఫైబరు, ఎయిర్టెల్ ఫైబర్ లాంటిది మన కనెక్షన్తో మనం ఇస్తారు కదా, వైర్తో ఇస్తారు, కేబుల్తో ఇస్తారు మనకు. సో దీంట్లో ఏంటంటే కంపల్సరీగా మనం ఎంత MBPS వద్ద మనము ప్లాన్ తీసుకుంటామో, అంటే 30 MBPS, 100, 50, 45 ఇలా మనం ఎంతైతే తీసుకుంటామో స్పీడ్ నెట్ అనేది ఆ వైర్ ద్వారా వచ్చే దానికైతే కంపల్సరీగా ఎంతవరకు రిలీజ్ చేస్తారో అంతవరకు అయితే మన ఇంటి వరకు వచ్చేసి మన దగ్గర ప్లే అయితే అవుతుంది. మనము ఆ స్పీడ్ టెస్ట్ చేసుకున్నా కూడా యాజ్ టీజ్ గా మనకు అంతే వస్తుంది. ఎయిర్ ఫైబర్లో ఏంటంటే కొంచెం అప్ అండ్ డౌన్స్ అయితే ఉంటాయి కంపల్సరీగా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 MBPS తీసుకున్న దగ్గర మనకి 29, 28, 27 ఇలా మనకు వస్తూ ఉంటుంది, అప్ అండ్ డౌన్స్ అయితే ఉంటాయి. సో కాకపోతే ఎక్కడ కూడా మనకి స్ట్రక్కింగ్ ప్రాబ్లం అయితే ఉండదు. సో అలా కూడా మనం చూడవచ్చు.